ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని యొక్క సంఘానికి లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలు. 25వ అధ్యాయము 4-5 వచనాలు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు భక్తుడు రాసిన యోబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎట్లు కాగలడు? మనుషులమైన మనము దేవుని యొక్క దృష్టికి, దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుని యొక్క దృష్టికి, దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు ఆయన దృష్టికి మనము నీతిమంతులుగా ఎట్లు కాగలము? భక్తుడైన దావీదు, ఇశ్రాయేలు రాజైన దావీదు అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? వానిని దూతల కంటే కొద్దిగా తక్కువ వానిగా చేసిన మహిమా ప్రభావాల కిరీటము వానికి ధరింపచేసి ఉన్నావు. సమస్తం మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ భూమి మీద సమస్తం మీద అధికారం ఇచ్చినా సరే మానవుడు దేవుని యొక్క దృష్టికి నిర్దోషిగా, నీతిమంతుడిగా, శుద్ధుడిగా కాలేకపోతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అనుకోవచ్చు, పాపము పాపము పాపం అంటున్నారు. ఎందుకు పాపం అంటున్నారు? పాపం అని ఎందుకు చూపుతున్నారు? మీరు పాపులని ఎందుకు చూపుతున్నారని లోకంలో ఉన్నవారు అనేక మంది అంటున్నారు. నిజంగా మనిషిలో పాపము లేకపోతే, మనిషిలో క్రోధము, మనిషిలో కక్షలు, మనిషిలో వేషధారణ, మనిషిలో అసూయ లేకపోతే గనక మనిషి మంచిగా జీవించేవాడిగానే ఉండేవాడు, మంచిగానే ఉండేవాడు. ఆ వ్యక్తిని పాపి అని అన్నారు. మానవుడు హృదయంలో క్రోధం ఉంచుకొని, హృదయంలో కక్షలు ఉంచుకొని, పొరుగువాని మీద ద్వేషం ఉంచుకొని, మాటలాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ, పొరుగువాడిని ఆశించుతూ, ఎదుటివాడిని దోషుకుంటూ, ఎదుటివాడి మీద నేరారోపణ చేస్తూ, నరహత్య చేస్తూ, దేవుడు పెట్టిన నియమ నిబంధనలను ఉల్లంఘించి, దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘించి తను ఇష్టానుసారంగా తను బ్రతుకుతున్నాడు గనకే దేవుని యొక్క దృష్టికి మానవుడు నీతిమంతుడిగా ఉండలేకపోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు, దేవుడు ఆయన మాట చేత భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన దృష్టికి మానవులు అయిన మనము ఏ విధంగా కనపడుతున్నాము? అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎన్నటికీ దేవుని యొక్క దృష్టికి పవిత్రులు కాలేము. ఆయన మనల్ని పరిశీలించినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు, ఆయన మనల్ని పరీక్షించినప్పుడు ఆయన దృష్టికి మనము అపవిత్రత కలిగిన వారిగానే కనపడతాము. మనలో వెంట్రుక వాసం అంతా మంచి కూడా ఏదీ లేదు. అందుకే భక్తుడైన యోబు అంటున్నాడు, యోబు గ్రంథము
యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవ్వడును పుట్టనేరడు. స్త్రీ కనిన నరుల్లో ఎటువంటి పరిశుద్ధత, ఎటువంటి నిర్దోషత్వము లేదు. అందుకే భక్తుడు రాస్తూ అంటున్నాడు, పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. మనుషుని యొక్క పాపము పోవాలంటే, ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని ఆ సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు జడియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదాము ఏమి చేశాడు? ఆదికాండ గ్రంథంలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించాడు. మొట్టమొదటి మానవుడైన ఆదామును అవ్వను నిర్మించి దేవుడు వారికి కొన్ని కట్టడలను, కొన్ని నిబంధనలను పెట్టాడు. దేవుని దృష్టికి వారు పవిత్రులుగా జీవిస్తున్నవారు. దేవుడు మొదట చేసింది ప్రతి ఒక్కటి మంచి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ప్రతి ఒక్కటి మంచిగా ఉంది. మానవుడు కూడా దేవుని దృష్టికి అప్పటి వరకు మంచిగానే జీవిస్తూ ఉన్నాడు. సర్పము కుయుక్తి ద్వారా, అపవాది వాళ్ళని మోసం చేయటం ద్వారా అవ్వ పాపము చేసి దాంట్లో పాలిభాగస్తుడిగా ఆదామును చేసి, ఆదాము దేవుడి ఎదుట నిలబడినప్పుడు తన పాపాన్ని తను ఒప్పుకొనక ఆ పాపాన్ని తన రొమ్ములో దాచుకున్నాడని యోబు భక్తుడు రాస్తున్నాడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ లోకంలో తప్పిదము చేయని వారు ఎవ్వరూ ఉండరు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు గ్రంథంలో గనక మనము సౌలు అనే రాజును చూసుకున్నట్టయితే, బెన్యామీను గోత్రంలో జన్మించిన వాడై ఇజ్రాయేల్ అందరిలో అత్యధికమైన ఎత్తు కలిగిన వాడిగా, దేవుని యొక్క స్వాస్థ్యానికి అధిపతిగా దేవుని సౌలు నిర్మిస్తే, సౌలు దేవుని యొక్క మాటను ఉల్లంఘించి, దేవుని యొక్క నిబంధనలను ఉల్లంఘించి, దేవుని దృష్టిలో పాపాన్ని కొని తెచ్చుకొని, ఆ పాపాన్ని ఒప్పుకొనకుండా ఆ పాపాన్ని కప్పుకొని మరింక అపరాధగుతూ దేవుని ప్రవక్తలను కూడా చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ దోషము, ఆ అపరాధము తన మీద ఏలుబడి చేసి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అదే రాజ్యానికి అధిపతిగా దేవుడు దావీదుని రాజుగా అభిషేకిస్తే, దావీదు జీవితంలో కూడా పొరపాటు జరిగింది. దావీదు కూడా దేవుని యొక్క మాటను ఉల్లంఘించి దావీదు కూడా చెయ్యరాని పాపము చేసి అపరాధాన్ని కూడగట్టుకున్నప్పుడు దేవుని ప్రవక్త వెళ్ళి, నీవు దోషివయ్యా, నీవు చెయ్యరాని పాపము చేశావు, దేవుని ఎదుట నీవు తలదించుకునేవాడిగా నీవు ఉన్నావు అని ఆ ప్రవక్త చేత దావీదు హెచ్చరించబడినప్పుడు దావీదు తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని, నీ హిస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా అని దావీదు దేవుని ఎదుట ప్రాధేయపడితే, దేవుడు దావీదును కనికరించి దావీదు మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి దావీదుని దేవుడు తప్పించినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. మానవుడు ఎన్నడూ కూడా దేవుని దృష్టికి పరిశుద్ధుడు కానేరడు. మనం పరిశుద్ధులుగా అయ్యామనంటే, మనము పవిత్రులుగా జీవిస్తున్నామంటే, అందుకే భక్తుడు రాస్తూ, పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. మానవులమైన మనలో, పాపంతో నివసిస్తున్న మనలో, పాపంతో జీవిస్తున్న ఈ లోకములో పాపము లేనివాడిగా ఎవరైనా పుట్టారనంటే ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన 2024 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన
యెరూషలేము అనే ప్రాంతంలో బెత్లెహేములో ఆయన జన్మించి 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి కామ క్రోధ మద మత్సరము లేనివాడిగా, పాపము లేనివాడిగా, అందుకే యేసు ప్రభువారు ఈ భూలోకంలో నివసిస్తున్నప్పుడు ఒక సవాలుతో కూడిన మాటను ఇశ్రాయేలు ప్రజలు ఎదుట, పరిసయ్యుల ఎదుట, సద్దుకీయుల ఎదుట ఆయన చెప్పాడు. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పేసి ఆయన సవాలు విడిచారు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నాలో పాపం లేదని చెప్పలేడు. ఎందుకనంటే మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనిషి యొక్క క్రియల్లో పాపం ఉంటుంది, మనిషి యొక్క తలంపుల్లో పాపం ఉంటుంది, మనిషి చేసే ప్రతి వ్యర్థమైన పనిలో కూడా పాపము కూడగట్టుకొని ఉంటుంది. మనిషి జీవితమే, మనిషి జీవిస్తూ తన ఆలోచించే విధానమే పాప సంబంధంగా ఆలోచిస్తూ మనిషి అనుకుంటున్నాడు, నేను పవిత్రుడిని, నేను నిర్దోషిని, నాకు ఎవరి నీతి అవసరం లేదు, ఎవరు నా కొరకు నా యొక్క పాపం పోవడానికి రక్తం చిందించవలసిన అవసరం లేదు, ఎవరి రక్తము నాకు అవసరం లేదు, నేనే బలుల ద్వారా, నేను చేసే అర్పణల ద్వారా, నేను అర్పించే బలుల ద్వారా నా పాపాన్ని నేను కడిగి వేసుకుంటాను, నేను చేసే పుణ్యకార్యాల ద్వారా నా పాపాన్ని నేను కడిగి వేసుకుంటాను, నేను చేసే ధర్మాల ద్వారా నా పాపాన్ని నేను కడిగి వేసుకుంటానని మనుషుడు తలంచుతూ, దాంట్లోనే బ్రతుకుతూ, పాపంలోనే బ్రతుకుతూ పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు? దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీవు ఏ విధంగా కనబడుతున్నావు? దేవుడు మనుషుని చూసినప్పుడు మనుషుడు పాపంతోనూ, మత్సరంతోనూ, క్రోధముతోనే జీవిస్తున్నాడు. అందుకే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య మానవుల యొక్క పాప పరిహార్థ నిమిత్తము, మానవుడు తను చేసిన పాపాన్ని తొలగించుకోవటానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ ఫలించట్లేదు సరికదా, తన పాపాన్ని ఏమాత్రము కడగట్లేదు. మానవుల యొక్క పాపాల కొరకు రక్తము కార్చిన పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయనే నిజదేవుడు. నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు, సర్వలోక పాపముల కొరకు, మీ అందరి పాపముల కొరకు ఆయనే ఈ భూలోకానికి మానవ అవతారిగా వచ్చి 2023 సంవత్సరాల క్రితము తన పరిశుద్ధమైన రక్తాన్ని యెరూషలేములో ఆ కల్వరి శిలువ పైన 3 మేకులకి తన శరీరాన్ని వేలాడదీస్తున్నప్పుడు ఒంటిలో ఒక్క చుక్కైన రక్తం లేకుండా తన పరిశుద్ధ రక్తాన్ని మానవాళి సర్వలోక పాపాల కొరకు ఆయన చిందించి మానవాళికి విడుదల, విముక్తి కలగజేస్తే లోకమంటుంది 3 మేకులు పీక్కోలేని వాడు ఏమి దేవుడు? ఆ యొక్క శిలువ నుంచి దిగి తన ప్రాణాన్ని రక్షించుకోలేని వాడు ఆయన దేవుడా అని అంటుంది. అందుకే సిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆయన శక్తిని ఆశ్రయించాలని ఆయన యొద్దకు వస్తే ఆయన నిన్ను హక్కును చేర్చుకొని తన పరిశుద్ధ రక్తంతో నీ పాప దోషాలను ఆయన కడిగివేసి నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధునిగా చేస్తాడు. ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా చేయటమే కాదు, ఆయన రాబోచున్నాడు, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు గనుక ఆయన మరొకసారి ఈ భూలోకానికి రాబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన వచ్చి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన యొక్క నిత్య రాజ్యములో ఆయనతో పాటు యుగయుగాలు నీవు జీవించాలంటే ఇప్పుడు వచ్చే కాలంలో ఎలక్షన్లు రాబోతున్నాయి. 5 సంవత్సరాల పరిపాలన కొరకు ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులు మనము వార్తల ద్వారా చూస్తున్నాము. కానీ లోకరక్షకుడైన యేసు ప్రభువారు చేసే పరిపాలన యుగయుగాలు ఉంటుంది. ఆయన యొక్క నిత్య రాజ్యంలో నీవు పాలిభాగస్తుడిగా
ఆ రాజ్యంలో నీవు కూడా యుగాలు ఆయనతో పాటు జీవించాలి అనుకుంటే ఆయన యొద్దకు రా. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ నిన్ను విడువని ఎడబాయని దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పాపాలకు విడుదల కలిగేది, నీ పాపాలకు విడుదల కలగాలంటే, నీకు రక్షణ కలగాలంటే, నీ ఉన్న పరిస్థితి నుంచి నీవు విడిపించబడాలనంటే, ఏం చేశానని నా జీవితం ఎలా అయింది, ఎందుకని నా పరిస్థితి ఎలా అవుతుంది, ఎందుకని నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నావని నీవు తలంచుకొని బాధపడుతున్నావేమో. నీ పరిస్థితులన్నింటికి పరిష్కారము లోకరక్షకుడైన యేసు ప్రభువారే. ఆయనే నీ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించి నీకు విమోచన కలగజేసి నిన్ను స్వతంత్రుడిగా, నీతిమంతుడిగా, నిర్దోషిగా మార్చి నీ పరిస్థితులన్నిటిని మార్చే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయముతో జీవిస్తున్నా, ఎటువంటి స్థితిలో నీవు పడి ఉన్నా, ఆ పాపం అనే స్థితిలో నీవు పడిపోయి ఉన్నా సరే, యేసు ప్రభువారు అంటున్నారు, నా యొద్దకు రా, నేను నీతిమంతుడిగా, నిర్దోషిగా చేస్తానంటున్నాడు. ఆయన యొద్దకు నీవు వస్తే గనక, ఆయన మాటలు నీవు అంగీకరిస్తే గనక, యేసయ్యా నీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారానే నాకు విడుదల కలుగుతుందయ్యా, నీవే మమ్మల్ని విమోచించిన దేవుడివి, నీవే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి అని ఆయన్ని గనక నీవు తలంచుకుంటే, ఆయన నామాన్ని నీవు నోటితో ఒప్పుకుంటే చాలు, ఆయన నీకు విడుదల విమోచన కలగజేసే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. మానవుడు ఎన్నటికీ నీ దృష్టికి పరిశుద్ధుడు కాలేడయ్యా. ఎందుకంటే మానవుల్లో క్రోధము, మత్సరము, అసూయ, ద్వేషము మానవుల్లో కూడగట్టుకొని ఉన్నాయని ఆయన. మానవుని యొక్క హృదయము బాల్యం నుంచి చెడ్డదని నీ యొక్క వాక్యం చెబుతుంది ప్రభా. అయ్యా, నీ దృష్టికి మేము పరిశుద్ధులం అవ్వాలంటే, నీ దృష్టికి మేము నీతిమంతులం అవ్వాలని అంటే అది ఎన్నడూ జరగని పనిని నీవు తలంచిన ఆయన. నీవే మానవాళి కొరకు నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నీ రక్తము ద్వారా అయా మానవులైన మాకు విడుదల, విమోచన, పాప విమోచన కలగజేశావు. పాపం నుంచి మమ్మల్ని స్వతంత్రులు చేశావు నాయన. అట్టి గొప్ప భాగ్యాన్ని మీరు ప్రభా ఈ లోక మానవాళ్ళందరికీ కలగజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా పాప భారంతో అయా వారు జీవిస్తున్నారో, పాపంలో పడి ఉండి ఆ వ్యసనాలకు బానిసై వారు జీవిస్తున్నారో నాయన, వారిని ఉదయకాలం మీరు దర్శించండి ప్రభా. మీరు దర్శించండి నాయన. మీరు వారికి విడుదల కలిగజేయండి ప్రభా. నీ రక్తం ద్వారా వారికి విడుదల కలుగును గాక తండ్రి ప్రభా. నీ రక్తం ద్వారానే మానవుడు పరిశుద్ధుడు అవ్వగలుగుతాడు ప్రభా. నీ రక్తం ద్వారానే కృపా సింహాసనం యొద్దకు మానవుడు రాగలుగుతాడు తండ్రి. నీ సన్నిధిలోకి నీ రక్తం ద్వారానే ప్రభా రాగలుగుతాడు ప్రభా. అది ప్రభా మానవుడు గుర్తెరిగి, మానవుడు తండ్రి ప్రభా అయా నీ రక్తం ద్వారానే విడుదలని గ్రహించే జ్ఞానము అయా ప్రతి ఒక్కరికి దయచేసిమని ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా ఎంతమంది అయితే పాప భారంతో, వ్యసనాలతో, తాగుడుతో, వ్యభిచారంతో, లోక సంబంధమైన అలవాట్లతో, దురలవాట్లతో బాధపడుతున్నారో వారందరినీ ప్రభా మీరు దర్శించి మీ గాయపడిన హస్తముతో తండ్రి ప్రభా అయా వారికి విడుదల, విమోచన దయచేయమని లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్.